బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కావాలా? బీఆర్ఎస్ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడు శక్తివంతంగా అయితే వాళ్ళకేం సంబంధం? ఎవరన్నా కండి, రేపొద్దున హరీష్ రావు గారే గట్టిగా తయారై బీఆర్ఎస్ నా గుప్పిట్లోనే ఉంది, వాళ్ళిద్దరిది ఏం నడుస్తలేదని చెప్పినప్పటికీ హరీష్ రావు తోటే జత కలుపుకుంటారు బీజేపీ అనేటోళ్ళు. లేదు, కేటీఆర్ గారే ఈరోజు హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష పదవి హరీష్ రావు గారికి రాలేదనుకోండి, ఇదే పార్టీలో హరీష్ రావు గారిని బలహీనంగా తయారు చేసి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి కుట్ర అదే వ్యవస్థ మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ చేశారనేటటువంటి స్పష్టత హరీష్ రావు గారికి కూడా ఉంది. కాబట్టి హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది? రేపు పొద్దున నేను గట్టిగా అయి నన్ను బయటికి పంపించేదా, వీళ్ళనే బయటికి పంపించేదా, నేను బీజేపీతో కలిసేదా అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు. కేటీఆర్ గారేమో సరే ఇప్పుడైతే కలుపుకున్నట్టు నాటకాలు చేసుకుందాం, లేకపోతే ఏదో ఒకటి సర్ది చెప్పుకుందాం, సంధి చేసుకుందాం, కలుపుకొని ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసే ప్రయత్నం చేసుకొని మళ్ళీ మనం గిట్ట వచ్చినాడు ఈ హరీష్ రావు గారి సంగతి ఏందో మనం తర్వాత చూసుకుందామని ఈయన ఆలోచన. లోపల ఇద్దరు కూడా కడుపులలో కత్తులు పెట్టుకొని ఈరోజు ఫైనల్ మ్యాచ్ లెక్క మారింది. ఏంటిది అని అంటే, సపోజ్ కేటీఆర్ గారు సంధి కోసం హరీష్ రావు గారి ఇంటికాడికి పోతే హరీష్ రావు గారు ఈరోజు నాకు ఏది అవసరం లేదు, నేను పార్టీ కోసం కష్టపడతా అనేటటువంటి లైన్ తీసుకుంటే హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు ఖతమైపోయినట్టే. ఎందుకనంటే కేటీఆర్ పార్టీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఎదుగుకుంటూ హరీష్ రావు గారు ఇప్పుడు ఊపినటువంటి తోకని కట్ చేసేటటువంటి వ్యూహం ఆయన అమలు పరుస్తాడు. కాబట్టి అదే హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా గిట్ట కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలొగ్గి ఎమ్మెల్యేల శక్తి హరీష్ రావు గారు ఉందనో, లేకపోతే భవిష్యత్తు బయట పెంట కావద్దనో, ఇది ఏదో ముంగటికి నడుపుదామనేటటువంటి దాంతో హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష బాధ్యతను గిట్ట ఆయనకు వస్తే కేటీఆర్ పని ఖతమైపోయినట్టు. ఎందుకంటే హరీష్ రావు తిరుగులేనటువంటి శక్తి లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి కేటీఆర్ ఫ్యూచర్ థ్రెట్ కాబట్టి ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుకొని కేటీఆర్ని మాత్రం పక్కకు నెట్టేసేటటువంటిది ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా. ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి. వాళ్ళ లోపల అంతర్గత కళాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే దాపు దొరికితే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి హరీష్ రావు గారికి ఆ యొక్క పదవి రాకపోతే ఆయన జీవితం అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి పోయి ఇంకో పార్టీ పెడదామన్నా సమయం కాదు, సందర్భం కాదు, సామాజిక బలము లేదు. నీకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి శక్తి చూపించుకుందామంటే ఎన్నికలు కూడా దగ్గరగా లేవు. సో ఇప్పుడు ఏ రకంగా కూడా హరీష్ రావు గారికి ఆయనకుంటున్నటువంటి ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయన అడుగుతున్నటువంటి పదవిని సంపాదించుకోవడం మాత్రమే. ఆ పదవి గిట్ట ఆయనకు రాకపోతే రాజకీయంగా మాత్రం భవిష్యత్తు ఇంకా హరీష్ రావు గారికి శుభం బోర్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారవుతుంది. కేటీఆర్ గారు దాని ముంగట పడనిచ్చే ప్రసక్తే లేదు. అదే హరీష్ రావు గారికి పదవి వస్తే మాత్రం కేటీఆర్ గారిని స్లోగా నాయన కష్టపడి సభ పెట్టి పరిచయం చేస్తే దాన్ని 6 నెలలకే అడియాసలు చేసినట్టుగా హరీష్ రావు గారు తన యొక్క వ్యూహాలతోటి మామ దగ్గర కొడుకు కంటే ఎక్కువ రాజకీయ చతురత నేర్చుకున్నటువంటి వారసుడు లెక్క కేటీఆర్ గారిని మాత్రం ఈ రాజకీయ చదరంగం నుంచి పక్కకు జరిపేస్తాడు. సో తెలంగాణ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటిది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదో కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో రేపు పొద్దున వస్తుంది అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో నేను ఒక్కసారి మీ అందరినీ చైతన్యం చేయదలుచుకున్నా. తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే కుటుంబ సభ్యులంతా జిల్లాలని ఆస్తుల వాటాలు లెక్క పంచుకొని కొల్లగొట్టినటువంటి చరిత్ర వాళ్ళకుంది. ఈరోజు ప్రతిపక్షంలోకి వస్తే కూడా ఎవరి ఉనికి కోసం వాళ్ళు వారి యొక్క రాజకీయ చదరంగం ఆడుతురే తప్ప తెలంగాణ జాతి కోసమో లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల్లో ఇంకో నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక ప్రతిపక్షం లెక్కనో లేకపోతే పనికొచ్చేటటువంటి విమర్శలతోట వాళ్ళు ముందుకు పోతున్నటువంటి చరిత్ర లేదు. భవిష్యత్తులో కూడా 10 ఏళ్లకి ఒకవేళ బీఆర్ఎస్ బలపడేటటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా
కలిసి ఉండేటటువంటి పరిస్థితే లేనిది చాలా స్పష్టంగా ఇప్పుడే చెప్తున్నాం. హరీష్ రావుకి పదవి వస్తే కేటీఆర్ అవుట్. కేటీఆర్ హరీష్ రావుని కన్విన్స్ చేసి ఏ పదవి లేకుండా ఇప్పుడు ముంగట నడిపిస్తే హరీష్ రావు అవుట్. మొత్తం ఇది రాజకీయ చదరంగంలో వాళ్లకు ఉంటున్నటువంటి కొట్లాటలు పంచాయతీలు తారాస్థాయికి చేరినాయి. ఇది భవిష్యత్తులో మనందరం కూడా చూస్తాము. ఇది నేను ఈరోజు ఈ వేదిక ముంగటికి ముందే తెలంగాణ ప్రజానికానికి నేను చైతన్యం చేస్తా ఉన్నా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అంటే బయటికి మీరు అందరూ ఏదో కలిసి ఉన్నట్టు డ్రామాలు చేయకూరని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజల గురించి కొట్లాడుతుంది అనేటటువంటి డ్రామాబాజీని బంద్ చేయమంటున్నాం. మీరు ఫస్ట్ సఖ్యతగా ఉండేటటువంటి పరిస్థితి మీకు లేదు. మీరు మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అంటే భతీజా రాష్ట్ర సమితి రాజకీయం ఎపిసోడ్ మాత్రమే నేను ఇలా మాట్లాడినా. ఆమెకి ఏమైనా పార్లమెంట్కి సంబంధించి ఢిల్లీకి గిట్ ఏమైనా పంచుతుండొచ్చు ఆస్తులలో. ఇప్పుడు ఆమె పంచాయతీలు ఆమెకు ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే మనం ఆ ఎపిసోడ్ మాట్లాడుకున్నాం ఆమె భేటీ రాష్ట్ర సమితి గురించి. ఏ కళాలు లేకపోతే ఇంటికి 2 సార్లు కేటీఆర్ వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడు కలిసినటువంటి బావమరుదులు ఇప్పుడు మాత్రమే మాట్లాడుకోవాల్సింది ఇంటికి వచ్చి మరి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీ అంతర్గత వ్యవహారాలు కాబట్టే మేము అధికార పార్టీ లెక్క బహిర్గతం చేస్తున్నాం. వాళ్ళు ఒక మేడిపండు లాంటి వాళ్ళు బయటికి మాత్రమే మేలిమిగా కనిపిస్తారు, లోపల అన్ని పురుగులే ఉన్నాయని చెప్పదలుచుకున్నాను నేను. మా పార్టీ చెప్తూనే ఊరు కదా, ఉన్నాయనుకుంటేనే 100 రోజులకే కూలుతుంది, 50 రోజులకే కూలుతుంది, తర్వాత 6 నెలలకి ఇదైపోతుంది, విచ్ఛిన్నం అయిపోతున్నారు. ఏమైంది? 1.5 అయింది, ఇంకా 8.5 ఏళ్ళు మేమే ఉంటాం, రాసి పెట్టుకోండి. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని విమర్శించాలనంటే వాళ్ళు సంఘటితంగా కొట్లాడే పరిస్థితే లేదని చెప్పి నేను మాట్లాడుతున్నా. నా ఉద్దేశం అది. హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి పాటుపడుతుండు. ఆయన చుట్టుముట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన బలం కాక ఇంకా కొంతమంది జమ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది రేపొద్దున పెంట అవుతుంది. ఈ పెంట అంతా మనకు వద్దు. ఇప్పుడే మన ఇంటి సంసారం బయట ఎందుకు పెడతావు? ఫస్ట్ నాయననే మన అందరికీ దిక్కు. ఫస్ట్ అది అధికారంలోకి రాని, తర్వాత మాట్లాడుకుందామని కేటీఆర్ గారు మరి సంధి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు. కానీ రేపొద్దున అధికారం 10 ఏళ్ళకి వచ్చినా సరే మీరు నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు. మన చరిత్ర మొత్తం కూడా బయట వాళ్ళని ఏం చేసినామో ఈరోజు ఇంట్లో వంతు వచ్చిందని హరీష్ రావు గారికి చాలా స్పష్టత ఉంది. ఫస్ట్ ఈ పంచాయతీ తెంపుకోమరు, తర్వాత మాట్లాడుకుందాం. అది ఈ పంచాయతీ తెగకుట అయింది అనేది నా యొక్క వాదన. ఆడ పంచాయతీ ఒకటే చూడనన్నా, ఏదున్నా పైన బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ తన అసెట్ అనుకుంటుంది. సో ఇంట్లో ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ రేపొద్దున పాపం ఆయన పెద్ద మనిషి, ఆయన ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితి ఈరోజు కుటుంబం ఏం లేదు. ఆయన నిమ్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనేటటువంటిది మనకు కనిపిస్తుందా? ఎవరు పంచాయతీలు అలాగే అయిపోయినాయి, ఎవరు దుకాణం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. సో ఆయన వదిలిపెట్టండి, ఆయన కష్టపడ్డ కాడికి కష్టపడ్డాడేమో. కానీ వీళ్ళ కాడికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధంలో నాయన కొడుకుకు సపోర్ట్ చేస్తుండే అనేది మనకు తెలుసు. కానీ మేనల్లుడు వ్యవహారం వచ్చినప్పుడు మేనల్లుడు తన ఉనికిని కాపాడుకోవడమే కాదు, బయటకు పెట్టేటువంటి ఆప్షన్ ఏమో లేదు. లోపల పార్టీలనే నేను శక్తివంతంగా మారాలి, ఎందుకంటే నేను బయటకు నూకకుంటూ ఉంచుకోవాలంటే, నేనే వీళ్ళని బయటికి నూకాలంటే బీజేపీ